నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులలో రాజీ కుదుర్చుకోవచ్చు అన్నారు. రాజీయే రాజమార్గం అన్న గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కె. అనిత జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్. కక్షిదారులు సెప్టెంబర్ 28, 2024 రోజున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్న గౌరవ న్యాయమూర్తి. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, 2024 రోజు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో నర్సాపూర్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించుటకు పోలీస్ అధికారులతో, న్యాయవాదులతో, బ్యాంకు అధికారులతో, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులతో మాట్లాడుతూ రాజీ చేయదగ్గ కేసులలో కక్షిదారులకు చట్టబద్ధంగా సంపూర్ణ సహకారాన్ని అందించాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివిధ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ బ్యాంకుల పరిధిలో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సి. సుధాకర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నర్సాపూర్, డి. శ్రీధర్ రెడ్డి బార్ ప్రెసిడెంట్ నర్సాపూర్, మధు శ్రీలోక్ అదాలత్ బెంచ్ మెంబర్, జాన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సాపూర్, బి. స్వరూపరాణి లీగల్ సర్వీస్ న్యాయవాది, లింగం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సాపూర్, స్వరూపరాణి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సాపూర్, డి. మైపాల్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివంపేట్, రంజిత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కౌడిపల్లి, ఎండి మిస్కోదిన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ చీచెడు, బి. అరుణ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నర్సాపూర్, కె. పద్మావతి కోర్టు సూపర్డెంట్ పి. వేణు, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నర్సాపూర్, వి. పప్రభు న్యాయవాది, ఏ. సాయిరాం న్యాయవాది, జె. రవి నాయక్ న్యాయవాది, లీగల్ సర్వీస్ సిబ్బంది, కోర్ట్ సిబ్బంది, కోర్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ అభిషేక్, హరిబాబు, దిలీప్, అనిల్ పాల్గొనడం జరిగింది.